హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే అప్లోడ్ చేశాము. ఎవరైతే టెట్కి కానీ డిఎస్సికి కానీ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రాక్టీస్ బిట్స్ అలాగే కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎవరికైనా ఏ వీడియోస్ అన్నా కావాలంటే ఛానల్ని విజిట్ అయితే చేయండి. ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో సెర్చ్ బాక్స్లో మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఏ క్లాస్కి సంబంధించి సెర్చ్ చేసినా కూడా మీకు వీడియోస్ అనేటివి కనిపిస్తాయండి. సో ఈ వీడియోలో మనము సైన్స్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ బిట్, క్రింది వాటిలో సరి అయిన జతను ఎంచుకోండి. ఇక్కడ మనకు చూసినట్లయితే విద్యుత్ ఘటము, విద్యుత్ బల్బు, తెరిచి ఉంచిన స్విచ్, మూసి ఉంచిన స్విచ్, నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ, ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి అని వాటికి సంబంధించినటువంటి సింబల్స్ అయితే ఇచ్చారండి. దాన్ని మనం జత చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు బ్యాటరీ సింబల్ అండి. ఇది మనకు ఏ సింబల్ అవుతుంది? బ్యాటరీ సింబల్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు తెరిచి ఉండేటటువంటి స్విచ్ అండి. తెరిచి ఉంచిన స్విచ్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు విద్యుత్ బల్బ్ అండి. ఈ సింబల్ వచ్చేసి మనకి ఏమవుతుంది? విద్యుత్ బల్బ్. నెక్స్ట్ డి ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు ఇది ఒక విద్యుత్ ఘటానికి సంబంధించినటువంటి సింబల్ అండి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మూసి ఉన్నటువంటి స్విచ్. ఇవన్నీ సింబల్స్ అండి. విద్యుత్ బల్బ్ అంటే ఎలా ఉంటుంది, విద్యుత్ ఘటానికి సంబంధించి తెరిచి ఉంచిన స్విచ్ ఎలా ఉంటుంది, మూసి ఉంచిన స్విచ్, బ్యాటరీకి సంబంధించినటువంటి సంకేతాలు, వాటిని అయితే జతపరచడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి వచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది, స్విచ్ను వలయంలో ఎల్లప్పుడూ బల్బునకు ఎడం వైపు మాత్రమే ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 2, ప్రయోగాలు చేసేటప్పుడు వలయంలో విద్యుత్ జనకంగా విద్యుత్ ఘటాలను మాత్రమే ఉపయోగించాలి. ఆప్షన్ 3, స్విచ్ను వలయంలో ఎక్కువ సమయం పాటు మూసి ఉన్న స్థితిలో ఉంచడం వల్ల విద్యుత్ ఘటం త్వరగా బలహీనపడుతుంది. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే 2 ఘటాల అమరికలో ఒక ఘటము ధన ధ్రువాన్ని మరొక ఘటము రుణ ధ్రువంతో కలపాలి అనేసి ఇచ్చారు. సో వీటిల్లో సరికాని అంశం వచ్చేసి మనకు ఆప్షన్ 1 అండి. స్విచ్ను వలయంలో ఎల్లప్పుడూ బల్బునకు ఎడం వైపు మాత్రమే ఉంచాలి అనేది మనకు సరికానటువంటి అంశము. సో కరెక్ట్ అయినవి ఏంటంటే ప్రయోగాలు చేసేటప్పుడు వలయంలో విద్యుత్ జనకంగా విద్యుత్ ఘటాలను మాత్రమే వాడాలండి. నెక్స్ట్, స్విచ్ను వలయంలో ఎక్కువ సమయం పాటు మూసి ఉన్న స్థితిలో ఉంచడం వల్ల విద్యుత్ ఘటం వచ్చేసి త్వరగా బలహీనపడుతుంది. 2 ఘటాల అమరికలో వచ్చేసి ఒక ఘటం వచ్చేసి ధన ధ్రువానికి మరొక ఘటం వచ్చేసి రుణ ధ్రువంతో కలపాలి. ఇక్కడ సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది, తీగలపై ఇన్సులేషన్ అరిగిపోవడం లేదా చిరిగిపోవడం వల్ల వలయంలో అధిక విద్యుత్ ప్రవాహానికి దారితీస్తుంది. ఆప్షన్ 2, అనేక విద్యుత్ పరికరాలను ఒకే సాకెట్లోకి కలపడం వలయంలో ఓవర్లోడ్కు కారణమవుతుంది. ఆప్షన్ 3, సాధారణ బల్బుల కన్నా ఫ్లోరోసెంట్, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు అధిక విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ న్యూఢిల్లీ వారు విద్యుత్ పరికరాలకు ISI చిహ్నాన్ని ఇస్తారు అనేసి ఇవ్వడం జరిగిందండి. సో వీటిల్లో మనకు చూసుకున్నట్లయితే సరికాని అంశం ఎంచుకోవాలండి. సరికాని అంశం వచ్చేసి మనకు వీటిల్లో ఏమవుతుందండి? ఆప్షన్ 3 అవుతుందండి. ఎందుకంటే మనకు సాధారణ బల్బుల కన్నా ఫ్లోరోసెంట్, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు అధిక విద్యుత్తును వినియోగించుకుంటాయి అనేసి ఇచ్చారు. ఇవి అధిక విద్యుత్తును కాదండి, తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి అన్నమాట. కాబట్టి ఇది మనకు రాంగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్గా చూసుకున్నట్లయితే మనకు తీగలపైన ఇన్సులేషన్ అరిగిపోవటం వల్ల మనకు అధిక విద్యుత్ ప్రవాహానికి అయితే దారితీస్తుంది. అలాగే అనేక విద్యుత్ పరికరాలను మనము ఒకే సాకెట్లో కలపడం వల్ల ఓవర్లోడ్ కూడా కారణమవుతుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ వాళ్ళు వచ్చేసి, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, వాళ్ళు విద్యుత్ పరికరాలకు వచ్చేసి ISI చిహ్నాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్,
నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్ ఫస్ట్ది వలయంలో అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తే నష్టం జరగకుండా ఈ రోజుల్లో ఫ్యూజుల స్థానంలో ఎంసీబీలను వాడుతున్నారు. ఆప్షన్ 2 వచ్చేసి లఘు వలయం ఏర్పడినప్పుడు ప్రమాదాన్ని నివారించడానికి వలయంలో ఫ్యూజును రక్షణ పరికరంగా ఉపయోగిస్తున్నారు. ఆప్షన్ 3 విద్యుత్ ప్రవహించే తీగలో ఏర్పడే ఉష్ణము ఆ వస్తువు పదార్థము మందము పొడవు పైన ఆధారపడదు. ఆప్షన్ 4 వచ్చేసి అల్ప ద్రవీభవన స్థానం ఉన్న కొన్ని ప్రత్యేక పదార్థాలతో విద్యుత్ ఫ్యూజ్ను తయారు చేస్తారు అనేసి ఇచ్చారు. సో ఇక్కడ సరికాని అంశం అడుగుతున్నారండి. సరి కానటువంటిది సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. విద్యుత్ ప్రవహించే తీగలో ఏర్పడే ఉష్ణం వచ్చేసి ఆ వస్తువు యొక్క పదార్థము మందము పొడవు పైన ఆధారపడదు అనేసి ఇచ్చారండి. సో అది ఆధారపడుతుంది వస్తువు యొక్క పొడవు పైన కానీ మందము అలాగే అది ఏ పదార్థము దాంట్లో మనకు విద్యుత్ ప్రవహిస్తుందా ప్రవహించదా అనేటువంటివి ఉంటాయి కాబట్టి వాటి మీద ఆధారపడుతుందండి. సో ఇక్కడ ఆధారపడదని ఇచ్చారు కాబట్టి ఇది సరికాని అంశం. కరెక్ట్ అయినా చూసుకున్నట్లయితే మనము వలయంలో అధిక పరిమాణంలో విద్యుత్ ప్రవహిస్తే మనకు నష్టం జరగకుండా ఇంతకుముందు రోజుల్లో వచ్చేసి ఫ్యూజులను వాడేవారనమాట. ఇప్పుడు ఆ ప్లేస్లలో ఏం వాడుతున్నారు? ఎంసీబీలను అయితే వాడుతున్నారు. నెక్స్ట్ లఘు వలయం ఏర్పడినప్పుడు ప్రమాదాన్ని నివారించడానికి వలయంలో ఫ్యూజును రక్షణ పరికరంగా ఉపయోగిస్తారండి. నెక్స్ట్ వచ్చేసి అల్ప ద్రవీభవన స్థానం ఉన్న కొన్ని ప్రత్యేక పదార్థాలతో మనకు ఈ విద్యుత్ ఫ్యూజన్ అనేది తయారు చేయడం జరుగుతుందన్నమాట. విద్యుత్ ఫ్యూజ్ అనేది మనం పెడతాం కదా, దాంట్లో మనకి ఎక్కువ పవర్ అనేది రాకుండా దాన్ని తక్కువగా కరెంట్ వచ్చే దాంతో తయారు చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. ఫస్ట్ అది చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ కుక్కరు, ఐరన్ బాక్సు, కాఫీ కెటిల్, హెయిర్ డ్రయర్లు విద్యుత్ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేస్తాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి ఎలక్ట్రికల్ బెల్, జనరేటరు, ఎంఆర్ఐ మిషన్లు, మెటల్ డిటెక్టర్లు విద్యుత్ అయస్కాంత ఫలితం ఆధారంగానే పనిచేస్తాయి. ఆప్షన్ సి కంప్యూటర్స్ ల్యాప్టాప్స్లో లిథియం ఘటాలను, రిస్ట్ వాచ్, లేజర్ లైట్లలో బటన్ సెల్స్ను ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 డెకరేషన్ లైట్లను శ్రేణి సంధానంలో, ఇళ్లల్లోని బల్బులను సమాంతర సంధానంలో ఏర్పాటు చేస్తారు అనేసి ఇవ్వడం జరిగిందండి. వీటిల్లో మనకు కరెక్ట్ ఏంటి అనేసి అడుగుతున్నారు. కరెక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే అండి. పైవన్నీ కూడా సరైనవే. సో ఇవి చూద్దాము. ఎలక్ట్రిక్ కుక్కర్స్ కానీ, ఐరన్ బాక్సులు, కాఫీ కెటిల్స్, హెయిర్ డ్రయర్స్ ఇవన్నీ కూడా మనకు ఏ ఫలితము? విద్యుత్ ఉష్ణ ఫలితంగా ఆధారంగానే పనిచేస్తాయండి. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బెల్స్, జనరేటర్స్, ఎంఆర్ఐ మిషన్స్, మెటల్ డిటెక్టర్ విద్యుత్ అయస్కాంత ఫలితంగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. మనకు ఇవన్నీ దేని ఆధారంగా పనిచేస్తాయని ఇవ్వచ్చు. సో దేని ఆధారంగా అంటే విద్యుత్ ఉష్ణ ఫలితంగా అండి. అవే ఎలక్ట్రిక్ బెల్స్, జనరేటర్స్ అయితే విద్యుత్ అయస్కాంత ఫలితం ఆధారంగా పనిచేస్తాయండి. నెక్స్ట్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్లో లిథియం ఘటాలను రిస్ట్ వాచ్, లేజర్ లైట్లలో బటన్ సెల్స్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మన కంప్యూటరు, ల్యాప్టాప్స్లలో ఏ ఘటాలను ఉపయోగిస్తారంటే లిథియం ఘటాలను అండి. రిస్ట్ వాచ్ అలాగే లేజర్ లైట్లలో వచ్చేసి బటన్ సెల్స్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు డెకరేషన్ లైట్స్ ఉంటాయి కదా, ఈ డెకరేషన్ లైట్లు వచ్చేసి మనకు శ్రేణి సంధానంలో ఉంటాయండి. ఇళ్లల్లో ఉండేటటువంటి బల్బులు వచ్చేసి సమాంతర సంధానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి పైవన్నీ కూడా సరైనవే అండి. ఇచ్చిన ఆప్షన్స్ కూడా మొత్తము సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సూర్యుడి వ్యాసం వచ్చేసి సుమారు 1.39 మిలియన్ల కిలోమీటర్లు. ఆప్షన్ 2 వచ్చేసి సూర్యకాంతి భూమిని చేరడానికి 8.3 నిమిషాలు పడుతుంది. ఆప్షన్ 3 వచ్చేసి సూర్యుడిలో దాదాపు 75% హీలియము, 25% హైడ్రోజన్ వాయువులు ఉంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 సూర్యుడు అతిపెద్ద సహజ కాంతి వనరు.
సో దీంట్లో సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనేది సరి అయినది కాదు. సరైనవి చూసుకున్నట్లయితే మనకు సరైనవి కూడా చూడండి, ఎందుకంటే మనకు ఒక 3 బిట్స్ వరకు కవర్ అవుతాయండి ప్రతి ఒక్క దాంట్లో కూడా. సూర్యుడి వ్యాసం వచ్చేసి మనకు సుమారు ఎంత ఉంటుంది? 1.39 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే సూర్యకాంతి వచ్చేసి భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది అంటే 8.3 నిమిషాలు అయితే పడుతుందండి. అలాగే సూర్యుడు అతిపెద్ద సహజ కాంతి వనరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని అంశం ఎన్నుకోండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, వివిధ దశల నుంచి ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కలిసే సముదాయాన్ని అభిసరణ కాంతి కిరణ పుంజం అంటారు. ఆప్షన్ 2, కాంతి పరావర్తనంలో పతన కిరణము, పరావర్తన కిరణము లంబతలానికి ఇరువైపులా ఉంటాయి. ఆప్షన్ 3, క్రమ పరావర్తనం అనేది నునుపైన తలాలపై కాంతి పరావర్తనం వల్ల ఏర్పడుతుంది. ఆప్షన్ 4, క్రమరహిత పరావర్తనం వల్ల వస్తువుల ప్రతిబింబాలు అస్పష్టంగా కనిపిస్తాయి. దీంట్లో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. సరికానిది వచ్చేసి ఆప్షన్ 2. సరి అయినవి వచ్చేసి వివిధ దశల నుంచి ప్రయాణిస్తున్న కాంతి కిరణాలు వచ్చేసి ఇక్కడ మనకు ఎక్కడి నుంచో మొత్తం కాంతి అనేది వచ్చి ఓన్లీ ఒక బిందువు వద్ద కలిస్తే దాన్ని ఏమంటామంటే అభిసరణ కాంతి కిరణ పుంజము అనేసి పిలుస్తాము. అలాగే క్రమ పరావర్తనం అనేది నునుపైన తలాలపై కాంతి పరావర్తనం వల్ల ఏర్పడుతుంది. నెక్స్ట్, క్రమరహిత పరావర్తనం వల్ల వస్తువుల ప్రతిబింబాలు వచ్చేసి అస్పష్టంగా కనిపిస్తాయండి. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇచ్చిన వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 1, సమతల దర్పణంలో వస్తువు ప్రతిబింబ దూరాలు సమానము. ఆప్షన్ 2, సమతల దర్పణంలో వస్తువు కంటే ప్రతిబింబం పరిమాణం పెద్దగా ఉంటుంది. ఆప్షన్ 3, సమతల దర్పణంలో నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆప్షన్ 4, సమతల దర్పణంలో పార్శ్వ విలోమం అనే ధర్మం ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దీంట్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి. సరి అయినవి చూసుకున్నట్లయితే మనకు సమతల దర్పణంలో వస్తువు ప్రతిబింబ దూరాలు సమానంగా ఉంటాయి. అలాగే సమతల దర్పణంలో వచ్చేసి మనకు నిటారైన మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి. సమతల దర్పణంలో పార్శ్వ విలోమం అనే ధర్మము ఏర్పడుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ది, సముద్రం అడుగున ఉన్న సబ్మెరైన్ నుంచి నీటి ఉపరితలం పైనున్న వస్తువులను పెరిస్కోపుతో చూడవచ్చు. నెక్స్ట్ది, ఈఎన్టీ దంత కంటి వైద్యులు వచ్చేసి పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ సి, వాహనాల రియర్ వ్యూ మిర్రర్, ఏటీఎం మిషన్లలో, రోడ్ల కూడళ్ళు, వక్ర మార్గాలలో కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ 4, పుటాకార దర్పణాల ద్వారా ఆర్కిమెడిస్ రోమన్ సైన్యంపై వారి ఓడలలో మంటలను ఏర్పరిచేవాడు. సో ఇవి మనకు 4 ఆప్షన్స్. వీటిల్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ ఇచ్చినవి అన్ని 4 ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క బిట్ 4 ఆప్షన్స్ కూడా ఒక్కొక్క బిట్ లాగా అండి. ఎందుకంటే మనకు వచ్చేసి సముద్రం లోపల నుంచి మనము పైన ఉండేటటువంటి వస్తువులను దేంతో చూస్తాము? పెరిస్కోప్తో చూస్తాం. అలాగే ఈఎన్టీ దంత కంటి వైద్యులు వచ్చేసి ఏ దర్పణాలను ఉపయోగిస్తారు? పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. మనల్ని చాలా క్వశ్చన్స్లలో అడిగింటారు, చాలా ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి కదా. ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా మనకు పుటాకార కుంభాకార దర్పణాల గురించి ఏదో ఒక దర్పణం గురించి కంపల్సరీ అడుగుతారండి. ఈఎన్టీ దంత కంటి వైద్యులు వచ్చేసి వీళ్ళు డాక్టర్స్ పుటాకార దర్పణాలను యూజ్ చేస్తారు. వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్, అలాగే ఏటీఎం మిషన్స్ ఉంటాయి కదా, ఏటీఎం మిషన్లలో బ్యాక్ సైడ్ కానీ మనకు
ఇక్కడ కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారండి. రోడ్ల కూడళ్లలో వక్ర మార్గాలలో కానీ మనకు రోడ్ల మీద వక్ర మార్గాలు ఉంటాయి కదా, యూటర్న్స్, ఇక్కడంతా ఏ దర్పణాలను ఉపయోగిస్తారు అంటే కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారనమాట. పూర్వకాలం వచ్చేసి పుటాకార దర్పణాల ద్వారా ఆర్కిమెడిస్ రోమన్ సైన్యంపై వారి ఓడల్లో మంటలు ఏర్పరిచే వాడు. అంటే ఈ దర్పణాలను ఉపయోగించి పూర్వకాలం వేరే వాళ్ళ ఓడలు, నౌకలు వాళ్ళకు దగ్గరగా వచ్చేటప్పుడు ఆ ఓడలలో మంటలు రావడానికి కూడా వీళ్ళు ఎటువంటి దర్పణాలను వాడేవారు? పుటాకార దర్పణాలను వాడేవారు. సో ఇక్కడ సరి అయిన అంశాలంటే ఇవన్నీ కూడా కరెక్టే అండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. క్రింది వాటిలో సరి అయిన అంశాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కుంభాకార కటకాలు కాంతి కిరణాలను కేంద్రీకరింపజేస్తాయి. ఆప్షన్ బి పుటాకార కటకాలు కాంతి కిరణాలను వికేంద్రీకరింపజేస్తాయి. ఆప్షన్ సి వచ్చేసి టీవీని చూసేటప్పుడు కంటి భద్రతా నియమము 20-20-20 నియమాన్ని పాటించడం సురక్షితం. ఆప్షన్ డి రంగులున్న సీడీని వేగంగా తిప్పడం వల్ల తెలుపు రంగులో కనిపించడాన్ని న్యూట్రన్ చట్టం అని అంటారు. సో సరైన అంశాలు ఏంటివో చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. అన్నీ సరైనవి అనమాట. సో కుంభాకార కటకాలు వచ్చేసి మనకు కాంతి కిరణాలను కేంద్రీకరింపజేస్తాయి, అంటే ప్రసరింపబడేలా చేస్తాయి అన్నమాట. పుటాకార కటకాలు వచ్చేసి కాంతి కిరణాలను వికేంద్రీకరింపజేస్తాయి, అవి అబ్జర్వ్ అనేది చేసుకోవన్నమాట. కాంతి కిరణాలను పుటాకార కటకాలు కాంతి కిరణాలను వికేంద్రీకరింప చేస్తాయి. నెక్స్ట్ మనం టీవీని చూసేటప్పుడు కంటి భద్రతా నియమం కోసము ఏ నియమాన్ని పాటించాలి? 20-20-20 నియమాన్ని పాటించాలి. నెక్స్ట్ రంగులున్న సీడీని మనము వేగంగా తిప్పడం వల్ల ఆ సీడీ మనకు ఓన్లీ వైట్ కలర్లోనే కనిపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటాము? న్యూటన్ చక్రం అనేసి పిలుస్తారండి. సో అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి. ఫస్ట్ది మానవ శరీరానికి రోజుకు 2-3 లీటర్ల నీరు అవసరం. ఆప్షన్ 2 శరీరంలోని వ్యర్థ పదార్థాలను నీరు తొలగిస్తుంది, అందుకే పాఠశాలలో నీటి గంటను ప్రవేశపెట్టారు. ఆప్షన్ 3 నీటి పరిమాణాన్ని లీటర్లు, మిల్లీ లీటర్లలో కొలుస్తారు. ఆప్షన్ 4 మన శరీర బరువులో 85% నీరే ఉంది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. మానవ శరీరం బరువులో 80% వరకు నీరే ఉంది అనేది తప్పు. కరెక్ట్ చూసుకున్నట్లయితే మనకు మానవ శరీరానికి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరము? 2-3 లీటర్ల నీరు అవసరం. అలాగే శరీరంలో మనకు వ్యర్థ పదార్థాలను నీరు అనేది తొలగిస్తుంది అనమాట. దాంట్లో భాగంగా పాఠశాలలో వచ్చేసి నీటి గంటలను ప్రవేశపెట్టారు. నీటి పరిమాణాన్ని వచ్చేసి మనం ఎలా కొలుస్తాము? లీటర్లు, అలాగే మిల్లీ లీటర్లలో కొలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరికాని అంశం ఆప్షన్ 4 కదా. సో ఇక్కడ మానవ శరీర బరువులో వచ్చేసి దాదాపు 60-70% అండి. 60% అయితే కంపల్సరీగా, కొంతమందికి 60-70% వచ్చేసి నీరు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే 2005 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆప్షన్ 2 మురుగునీటి శుద్ధిలో భౌతిక, రసాయన, జీవ సంబంధ ప్రక్రియలు ఉంటాయి. ఆప్షన్ 3 మురుగునీటిని వేగంగా గ్రహించి స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి విడుదల చేయడానికి మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లు పెంచుతారు. నెక్స్ట్ 2018లో భారతదేశము స్వచ్ఛ భారత్ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది అనేసి ఇచ్చారండి. దీంట్లో సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 అనేది రాంగ్. కరెక్ట్ అనేది చూద్దాము. మనకు 2005 మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. నెక్స్ట్ మురుగునీటి శుద్ధిలో భౌతిక, రసాయన, జీవ సంబంధ ప్రక్రియలు జరుగుతాయి. అలాగే మురుగునీటిని వచ్చేసి వేగంగా గ్రహించి స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి విడుదల చేయడానికి వచ్చేసి మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచుతారండి.
యూకలిప్టస్ చెట్లను పెంచడం జరుగుతుంది. సో మనకు మన భారతదేశంలో స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2 అక్టోబర్ అండి. 2 అక్టోబర్ 2014. 2 అక్టోబర్ 2014లో వచ్చేసి మనకు ఈ స్వచ్ఛ భారత్ అనేటటువంటి ప్రోగ్రామ్ని అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు కర్బన మలినాలు, అకర్బన మలినాలు, పోషకాలు, బ్యాక్టీరియా అనేసి ఇచ్చారు. సో చూద్దాము. దీంట్లో చూసుకున్నట్లయితే కర్బన మలినాలండి. కర్బన మలినాలు వచ్చేసి మనకు నైట్రేటు, ఫాస్ఫైట్ లోహాలు వచ్చేసి కర్బన మలినాలు. నెక్స్ట్ అకర్బన మలినాలను చూసుకున్నట్లయితే మనకు పురుగుల మందు, కలుపుల మందులు ఇవన్నీ అకర్బన మలినాలు. నెక్స్ట్ పోషకాలు వచ్చేసి ఫాస్ఫరస్ అలాగే నైట్రోజన్ ఇవన్నీ మనకు పోషకాలు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా వచ్చేసి బ్యాక్టీరియా వల్ల మనకి ఏమొస్తుందంటే టైఫాయిడ్, కలరా అండి. బ్యాక్టీరియా వల్ల మనకు ఏమేమి వస్తుందంటే టైఫాయిడ్, కలరా. సో దీనికి 4 అండి. ఇక్కడ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే కర్బన మలినాలు వచ్చేసి మనకు నైట్రేట్, ఫాస్ఫైట్ లోహాలు వచ్చేసి కర్బన మలినాలు. నెక్స్ట్ అకర్బన మలినాలు వచ్చేసి పురుగుల మందులు అలాగే కలుపు మందులు. నెక్స్ట్ పోషకాలు వచ్చేసి ఫాస్ఫరస్, నైట్రోజన్ అండి. పోషకాలను చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్, నైట్రోజన్. బ్యాక్టీరియా వచ్చేసి టైఫాయిడ్, కలరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరికాని అంశాన్ని ఎంచుకోండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఒక వస్తువుపై ఒకే దిశలో ప్రయోగించిన బలాలను ఒకదాంతో మరొకటి కలపాలి. ఆప్షన్ 2 ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే వాటి ఫలిత బలం వాటి మధ్య భేదమవుతుంది. ఆప్షన్ 3 ఒక వస్తువుపైన 2 బలాలు మాత్రమే పనిచేస్తాయి. ఆప్షన్ 4 ఒక వస్తువుపై 2 సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే వాటి ఫలితము శూన్యమవుతుంది అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఒక వస్తువు పైన 2 బలాలు మాత్రమే పనిచేస్తాయి అనేది మనకు సరికానిది. సో కరెక్ట్ అయినవి ఏంటంటే ఒక వస్తువు పైన ఒకే దిశలో ప్రయోగించిన బలాలు ఒకదాంతో మరొకటి కలపాలి. అలాగే ఒక వస్తువుపై 2 బలాలు వ్యతిరేక దిశలో పనిచేస్తే వాటి ఫలిత బలం వచ్చేసి వాటి మధ్య భేదం అవుతుందండి. నెక్స్ట్ ఇది ఒక వస్తువుపై 2 సమాన బలాలు వ్యతిరేక దిశలో పనిచేసినట్లయితే వాటి ఫలితం ఏమవుతుంది? శూన్యం. సో ఇక్కడ సరికానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ బలం అనేది ఒక వస్తువు చలన స్థితిని మార్చగలదు. ఆప్షన్ 2 బలాన్ని ప్రయోగించి వస్తువు ఆకారంలో మార్పును కలిగించవచ్చు. ఆప్షన్ 3 ఒక వస్తువు నిశ్చలంగా లేదా చలనంలో ఉన్నప్పుడు ఇవి రెండు వస్తువు చలన స్థితులు కావు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 బలాన్ని ప్రయోగించి వస్తువు యొక్క వేగ దిశలో మార్పును కలిగించవచ్చు. సో సరికాని అంశం వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇక్కడ కరెక్ట్ అయినవి చూద్దాము. బలం అనేది వస్తువు యొక్క చలన స్థితిని మార్చగలదు. అంటే మనం బలాన్ని ప్రయోగించి ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ బలాన్ని ప్రయోగించి వస్తువు యొక్క ఆకారంలో కూడా మార్పును కలిగించవచ్చు. అంటే ఏదైనా ట్రయాంగిల్, స్క్వేర్స్ వాటిని వచ్చేసి మనం బలం ప్రయోగించి ప్రెస్ చేయడం వల్ల కానీ దాని ఆకారంలో అయితే మార్పును తీసుకురావచ్చు. నెక్స్ట్ బలాన్ని ప్రయోగించి వస్తువు యొక్క వేగ దిశలో మార్పు కలిగించవచ్చు. అంటే మనము దాని మీద బలం ప్రయోగించి దాన్ని ఫాస్ట్గా చేసేటట్టు, స్లోగా చేసేటట్టు కూడా చేయగలం. సో ఇవన్నీ కరెక్టే. కరెక్ట్ కానిది ఏంటంటే ఒక వస్తువు నిశ్చలంగా లేదా చలనంలో ఉన్నప్పుడు ఆ 2 వస్తువుల చలన స్థితులు కావు అనేసి ఇచ్చారండి. అవి 2 చలన స్థితిలోనే ఉంటాయి అన్నమాట. నిశ్చలంగా ఉంటే అది నిశ్చల స్థితిలో ఉన్నట్టు, చలనంలో